చాలామంది దురద అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. సో చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన ఆయింట్మెంట్ రాసినా కూడా అది తగ్గకుండా ఉంటుంది, చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో దురద తగ్గడానికి హోమ్ రెమెడీస్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మొదటిగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో దురదలు అనేవి చాలా మందిలో చూస్తూనే ఉంటాము. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల రావచ్చు, లేకపోతే ఎండలో తిరిగినప్పుడు, ఎండాకాలంలో అయితే చెమట ఎక్కువగా పట్టినప్పుడు దురదలు వస్తూ ఉంటాయి, చెమటకాయలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా వర్షాకాలంలో చూసినట్లయితే కనుక వర్షంలో కూడా మనకి చాలా సార్లు సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ దురదలు తగ్గడానికి కొన్ని రెమెడీస్ నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మొదటిగా రెమెడీ ఏంటి అంటే హోమ్ రెమెడీ. ఫస్ట్ కొబ్బరి నూనె అనేది సహజంగా మనం వాడుతూనే ఉంటాము. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో కొబ్బరి నూనెని ఎక్కడైతే దురద బాగా ఉంటుందో ఆ ప్లేస్లో అప్లై చేసినట్లయితే దురద అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఫ్రెండ్స్. రెండవది, కొబ్బరి నూనెలో మనం కర్పూరం ఉంటుంది కదా ఫ్రెండ్స్, కర్పూరం పౌడర్ చేసి దాన్ని కూడా స్నానం చేసిన తర్వాత అండ్ నైట్ పడుకునే ముందు ఆ ప్లేస్లో కనుక అప్లై చేసినట్లయితే దురద అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. అండ్ థర్డ్ రెమెడీగా చూసినట్లయితే వేపాకు పేస్ట్ అనమాట. వేపాకు పేస్ట్లో మనకు తెలుసు వేపాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో వేపాకుని పేస్ట్ చేసి ఇదే విధంగా స్నానం చేసి ఎక్కడైతే బాగా దురదగా ఉందో ఆ ప్లేస్లో ఆ పేస్ట్ని అప్లై చేసి ఒక 10 to 15 minutes ఉంచి తర్వాత వాష్ చేసుకోండి. అండ్ నైట్ పడుకునేటప్పుడు కూడా రాసుకొని వాష్ చేసుకోండి. ఖచ్చితంగా దురదలు అనేవి తగ్గుతాయి ఫ్రెండ్స్. అండ్ నాలుగో హోమ్ రెమెడీగా చూసినట్లయితే ఆలోవెరా జెల్. ఆలోవెరా అనేది మనకి చాలా సూతింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది అనమాట. అంటే కొంచెం చల్లగా దురద ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో ఇన్ఫ్లమేషన్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ బాగా దద్దుర్లు రావడం, ఎర్రగా అయిపోవడం మనం చూస్తూనే ఉంటాము. అవి తగ్గాలి అంటే ఈ అలోవెరా జెల్కి సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ జెల్ని కనుక అప్లై చేసినట్లయితే 100% మనకి తగ్గుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా పసుపు కూడా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. పసుపు కూడా ఏ ప్లేస్లో అయితే దద్దుర్లు ఉన్నాయో ఆ ప్లేస్లో దురద ఉంటుందో అక్కడ అప్లై చేసినట్లయితే ఆ దురద అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఫ్రెండ్స్. సో మనం గృహ చిట్కాలని యూస్ చేసి ఎక్కడైతే దురద ఉందో దాన్ని తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ టిప్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, 100% రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరలా ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.